పరిణామాల ప్రకారం అంటే విజయ్ పవర్ షేరింగ్ చేసుకోవద్దన్న ఉద్దేశంతోనే ఇటు టీవీకే నుంచి కానీ మిగతా వ్యక్తులను కానీ పిలవట్లేదా? అసలు ఈ సినారియో మొత్తాన్ని ఎలా చూడాలి ఒకసారి మీ 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 ఎక్స్పీరియన్స్తో మీరేమంటారు? కళ్యాణ్, దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది కళ్యాణ్. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టే సమయానికి దాదాపుగా 60 సంవత్సరాలుగా ఈ ద్రవిడ పార్టీలు రెండు, ఒకటి అన్నా డిఎంకే, రెండవది డిఎంకే, ఈ రెండు పార్టీలు మాత్రమే తమిళనాడుని గడిచిన 60 సంవత్సరాలుగా పాలిస్తూ వస్తున్న పరిస్థితిని మనం మర్చిపోకూడదు. అంటే ఒకసారి డిఎంకే ఇస్తారు, మరోసారి అన్నా డిఎంకే ఇస్తారు, ఇంకోసారి అన్నా డిఎంకే ఇస్తారు, మరోసారి డిఎంకే ఇస్తారు. వీళ్ళు చెబితే మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ దీంట్లోకి అధికారంలోకి రాలేని పరిస్థితి మనం చూసాం. అంటే దానికి వ్యతిరేకంగానే టీవీకే తన పార్టీని స్థాపించింది. అంటే విజయ్ చాలాసార్లు కూడా మీటింగ్ సభల్లో ఒక మాట చెప్పేవాడు, అది తమిళ్లోనే చెప్పేవాడు, నీయా నాయా, అంటే నువ్వా నేనా, నమ్మ రెండుకి వల్లనే వరణం ఇల్లానా వేరే పార్టీకి వరం కూడదు అని వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ తో ఇన్నిసార్లు రాజకీయాలు చేశారు. అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకే, రెండు నువ్వన్నారా నేనన్నారా, అంతేగాని మూడో వ్యక్తి రావడానికి లేదు, మూడో వ్యక్తి ఈ రాష్ట్రంలో నిలబడడానికి లేదు, నువ్వేం చేసినా అవినీతి చేసినా నేను పట్టించుకోను, నేనేం అవినీతి చేసినా నువ్వు పట్టించుకోవద్దు అనేది వీళ్ళు క్లియర్ గా చేస్తున్న 8 సంవత్సరాల రాజకీయం అనే ఒక చిన్న నినాదంతోనే ఆయన క్లియర్ గా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఈ అవినీతి రెండు పార్టీలు అవినీతులు చేసేవి, రెండు పార్టీలు అవినీతి జరిగేది. ఒకరు అవినీతిలో ఒక పార్టీ అవినీతి చేస్తే ఇంకో పార్టీ దానికి సంబంధించి ఎప్పుడైనా సరే గవర్నమెంట్ మారిన తర్వాత అసలు దీంట్లో ఇంత అవినీతి జరిగింది, లేకపోతే దీంట్లో ఇంత అవినీతి జరిగింది అనే సందర్భంలో ఎక్కడ ఛాన్స్ రాలా. ఎవరి పార్టీకి వాళ్ళు తినేవాళ్ళు, ఎవరి పార్టీకి వాళ్ళు సైలెంట్ గా అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది విజయ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అందుకే విజయ్ పర్టికులర్ గా ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయన కూడా కొంత మొండి పట్టుదలతో ఉన్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే ఈ రెండు పార్టీలతో మళ్ళీ నన్ను కలుపుకుంటే నేను కూడా వాళ్ళకి తేడా ఉండదు కదా, ఈ రెండు పార్టీ వ్యవహారాల శైలిలో నాకు వీళ్ళకి ఇంకా తేడా ఏంటి అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ తో ఆయన ఉన్నట్టుగా చాలా మంది చెప్తారు. అందుకనే ఇంత లేట్ అవుతుంది. లేకపోతే ఏఐడిఎంకేలో ఒక వర్గం పూర్తిగా ఆయనకి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆయన దాదాపుగా ఒక 14-15 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా క్యాంపులో ఉన్నారు. వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు టీవీకేకి. కానీ ఎందుకు టీవీకే అధినేత విజయ్ ఈ వ్యవహారంలో ఆయన వాళ్ళ మద్దతు తీసుకోవడంలో కొంత ఇష్టం చూపించట్లా. ఇక నాకు అవసరం లేదు, వాళ్ళ మద్దతుతో మనం ప్రభుత్వం చేయడం కంటే మనం రిజైన్ చేసుకుని గమ్మున ఉండడం మేలు, మనం ప్రజలకు ఇచ్చిన అంశాలు ఏంటి, మనం ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి అనే దాని మీద ఆయన ఉన్నారు. చాలా మంది ఏం చెప్తారు, మూడు రోజులైంది కనీసం అతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అతను ఫెయిల్యూర్ అవుతున్నాడు, విజయ్కి రాజకీయం తెలియట్లేదు అని. కానీ విజయ్ విలువల మీద మాట్లాడుతున్నారు, విలువల మీద ఆయన పట్టుకుంటున్నారు. అందువల్లనే ఈ సమస్య వస్తుంది. స్వచ్ఛందంగా కొంతమంది వచ్చారని రావాలని ట్రై చేసినా మళ్ళీ నా పార్టీలో కూడా అదే డివికే అలా డిఎంకే అలాగే ఏఐడిఎంకే వ్యవహార స్థాయిలో పనిచేసిన వాళ్ళనే తెచ్చుకొని మళ్ళీ నా పార్టీలో పెట్టుకుంటే వాళ్ళు నా పార్టీలో కూడా అదే చేస్తారు కదా అనేది ఆయన ఉద్దేశం. అదే అవినీతి, అదే వ్యవహారాలు నడిపిస్తారు కదా అని ఆయన ఉద్దేశం. అందుకే ఆయన కొంత నడపట్లేదు. కాబట్టి ఈ రోజు కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కళ్యాణ్. లెఫ్ట్ పార్టీలతో ఆయన మాట్లాడబోతున్నారు. తర్వాత వాళ్ళు కూడా సెంట్రల్ కమిటీ మీటింగ్, సిపిఐ సెంట్రల్ కమిటీ మీటింగ్ 11 గంటలకి జరుగుతుంది. 3 గంటలకి సిపిఎం సెంట్రల్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అలాగే విసిఏ మీటింగ్ కూడా వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ పెడుతున్నారు. బహుశా ఈ రోజు ఒక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ మెజారిటీ కరెక్ట్ గా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది నాకు. 118 మ్యాజిక్ ఫిగర్ ని అందుకుంటాడేమో తప్పితే దానికి మించి ఎక్కువ మెజారిటీ రాదేమో అనేది నాకున్న సమాచారం. బట్ ఈరోజు తమిళనాడులో కొంత ఆసక్తికరం. అంటే తమిళనాడు గవర్నర్ ఏదైతే ఆయన వ్యవహార శైలి మీద మాత్రం నిరసనలకి 11 గంటలకి చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది.
అయితే కృష్ణమోహన్ మీరు అన్నట్టు ఒకవేళ మెజారిటీ నంబర్ని టచ్ చేస్తే తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ఉండే అవకాశం ఉందా? గొంతమ కోరికలు సిపిఐ సిపిఎం కానీ కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ కానీ క్యాబినెట్లో బర్త్లు అడగడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందా? స్టేబుల్గానే గవర్నమెంట్ రన్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది? అంటే బేసిక్ గా ఒకటి కళ్యాణ్, ముందు నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇక వేరే లెక్కలు మారిపోతాయి. ఆల్మోస్ట్ ఆల్ విజయ్ వ్యవహరిస్తున్న ఒక లైన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడము, లేకపోతే అక్కడ అతన్ని మద్దతు తెలపడానికి వన్స్ పవర్ చేతిలోకి తీసేసుకున్న తర్వాత మిగతా పెద్దగా ఇష్యూస్ రాకపోవచ్చు. వారిని అడ్జస్ట్ చేసుకునే దానిలో ఒక టీం పని చేస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు కొంత అడ్జస్ట్ చేయడానికి, లేదు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాళ్ళని మాట్లాడుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ఆ పవర్ ని అందుకోవడానికే బీజేపీ అడ్డు తగులుతుంది, గవర్నర్ అడ్డు తగులుతున్నాడు. 118 మ్యాజిక్ తో ముందు పవర్ ఎంటర్ తీసుకుంటే ఫర్దర్ గా జరిగే మిగతా అన్ని లెక్కలు సరి చేసుకోవచ్చు. ఆ లెక్కలకి పెద్ద ఇష్యూస్ ఏముండవు. ఆ లెక్కలు ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అయిపోతాయి. ఈ లోపల ఈ పార్టీలోనే వ్యవహారం ఎట్లుంటుందో తెలియదు, ఏఐటీఎంసీలో ఎట్లుంటుందో తెలియదు, డిఎంకేలో ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో తెలీదు, వాళ్ళ పార్టీకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలపడానికి సిద్ధమవుతారేమో విజయ్కి. ఇవన్నీ లెక్కలు వేరే లెక్కలు, అవన్నీ ఊహించలేము మనం. ఆ తర్వాత చాలా మంది ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇష్టపడడానికి, తర్వాత వాళ్ళు ముందుకొచ్చే ప్రయత్నాలు, ముందుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అటువంటి సందర్భాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. సో ఆ యాంగిల్ ని మనం చూడాలి. ముందు పవర్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ రాజకీయాలు పూర్తిగా మారుతాయి. తర్వాత అక్కడున్న ఆయనకి మద్దతు ఉంటుందా,